హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహావర్సిటీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అనేది త్వరలో జరగబోతుంది అనేది మనకు తెలుసు. అండ్ దీనికి సంబంధించిన మనకు ఒక అఫీషియల్ మాక్ టెస్ట్ అనేది ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది వెబ్సైట్లోనే. అందులో చూస్తే కనుక మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేయడం జరిగింది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 10 to 15 టైమ్స్ అనేది చెక్ చేశాను, ఇది నిజమే కాదా అనేది. సో ఇక్కడ సెపరేట్గా ఎస్ఎస్సిలో ఏ విధంగా మనకి సెక్షన్స్ వైజ్ ఉంటాయో అదే సెక్షన్ వైజ్గా మనకి దీంట్లో ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎన్టీపీసీ మనకి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎట్లా ఉన్నాయంటే కంబైన్డ్గా ఉన్నాయన్నమాట. ఆల్ క్వశ్చన్స్ 1 by 1 ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ ఉంటే, సెకండ్ క్వశ్చన్ రీజనింగ్ ఉండడం, తర్వాత జిఎస్ ఉండడం, ఆ తర్వాత ఇది. సో ఈ విధంగా మనకు ఏ ఎగ్జామ్ అంటే ఏ క్వశ్చన్ ఎట్లా అనేది మనకు సైకలాజికల్గా కొంచెం యాక్టివ్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఈ సెపరేట్ సెక్షన్స్ ఇస్తే కనుక మనకు ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. ఈ వెబ్సైట్ ఏంటి, దీనికి సంబంధించిన ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్, ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఫస్టే ఇస్తాను. ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ టైప్ ఆఫ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా అంటే ఎగ్జామ్ హాల్లో కూడా ఈ విధంగానే మనకి క్యాండిడేట్ నంబరు అండ్ దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి క్యాండిడేట్ ఫొటోస్ వస్తుందన్నమాట. మనం హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఫోటో అనేది క్యాప్చర్ చేయడం వల్ల మనకి ఇక్కడ మన ఫోటో కూడా క్యాప్చర్ అయ్యి మనం అప్లోడ్ చేసిన ఫోటోతో పక్కనే వస్తుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకు ఒక సెపరేట్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ సెపరేట్ విండోలో కొంచెం స్లో ఓపెన్ అవుతుంది ఇది. ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అండ్ ఆర్ తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తెలుగు స్టేట్ కాబట్టి సో ఇక్కడ నేను తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. మనకి ఇక్కడ ఏముందంటే ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట, సెక్షన్స్కు మార్క్స్ అనమాట. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్. ఓకే, తర్వాత రీజనింగ్ వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 30 మార్క్స్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ప్రతి క్వశ్చన్కి 90 minutes టైం ఇవ్వడం జరిగింది. ఓకే, 90 minutes అనేది టైం ఇవ్వడం జరిగింది. దెన్ తర్వాత ఒక్కో ప్రశ్నలు 2 భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ లాంగ్వేజ్, ఇంకొకటి మనం చూజ్ ఏదైతే లాంగ్వేజ్లో ఉంటామో అది. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మాత్రమే కరెక్ట్. 1/3 నెగిటివ్ మార్కింగ్. 90 minutesలో 100 క్వశ్చన్స్ అనేది చేయాలన్నమాట ఇక్కడ. సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్లోనూ మీరు అక్కడే స్ట్రక్ అయిపోవడం అనేది అట్లాంటివి చేయకూడదు అనమాట. ఇది క్లియర్ దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఇది చేసిన తర్వాత మనం ఒక డిస్క్లైమర్ ఇక్కడ ఏదైతే ఉందో అది కూడా క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత టైం కాగానే ఐఎమ్ రెడీ టు బిగిన్ అన్నట్టుగా క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వరకు ఒక క్లారిటీగానే ఉండేది. ఇక్కడ ఈ విండో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా ఒక 3 సెక్షన్స్ అనేది కనిపించడం జరిగింది. ఈ సెపరేట్ సెక్షన్ అనేది మనం ఇంతకుముందు మాక్ టెస్ట్లలో అయితే కానీ అఫీషియల్ మనకి రీసెంట్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో కూడా ఈ సెపరేట్ సెక్షన్స్ అనేది లేదు. సో ఇది ఉండడం వల్ల మనకు బెనిఫిట్ అని నేను ఎందుకు అంటున్నాను అనేది లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. అనేది దానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఇక్కడ చూస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ మ్యాథ్స్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఈ జనరల్ అవేర్నెస్ ఇక్కడ వస్తుంది, మ్యాథమెటిక్స్ ఇక్కడ రావాలి. మ్యాథ్స్కి ఇక్కడ టోటల్ 30 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 30 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ మ్యాథ్స్ అంటే అక్కడ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్. ఇక్కడ 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి చూడండి, ఇక్కడ 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి. ఆ తర్వాత రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 30 క్వశ్చన్స్. ఈ విధంగా సెక్షన్ వైజ్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ సబ్మిట్ ఆప్షన్ కూడా 90 minutes అయిన తర్వాత మాత్రమే ఈ సబ్మిట్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనం ఈ విధంగా స్ట్రాటజీ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో చాలా సింగిల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సింగిల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కింది రాష్ట్రాలలో నేపాల్తో సరిహద్దు, ఇది ఒక శాంపుల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. కింది రాష్ట్రాలలో మీకు ఇదే పేపర్ రాకపోవచ్చు, మీరు లాగిన్ అయితే. కింది రాష్ట్రాలలో నేపాల్తో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది అంటున్నారు. మనం ఇక్కడ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ నేపాల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ఎంతసేపు పడుతుంది చదవడానికి, ఒక 2 seconds or 3 seconds పడుతుంది. సో ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ చేయడానికి మనకి దాదాపుగా ఎంత టైం పడుతుందంటే ఒక 10 minutes అనేది కేటాయించవచ్చు. 40 క్వశ్చన్స్కి 10 minutes కేటాయించవచ్చు జనరల్ అవేర్నెస్కి. అదే అంటే జిఏకి 10 minutes అయితే ఆ తర్వాత జనరల్ రీజనింగ్ తీసుకోవచ్చు. రీజనింగ్ వచ్చేసి టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 40 క్వశ్చన్స్కి 10 minutes అయితే మనకి టోటల్ 30 క్వశ్చన్స్కి
అంటే రీజనింగ్ వచ్చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక 25 క్వశ్చన్స్ అంటే 25 మినిట్స్ వేసుకున్నా సరే మనకి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 30 మినిట్స్లో మనకి ఏమవుతుందంటే జనరల్ అవేర్నెస్ ఫినిష్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం రీజనింగ్ కూడా ఫినిష్ అవుతుంది మనకి. అంటే జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ అయిపోయినట్టుగా ఉండేది. ఇంతకుముందు ఎగ్జామ్లో ఏముండేది అంటే మనం నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి, అందులో మళ్ళీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ వాటిని అందులో మనకు వచ్చినవి పెట్టాలి, మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి అండ్ క్వశ్చన్ని కూడా లీవ్ చేయాలి. సో ఇవన్నీ ప్రాసెస్ కంటే ఇక్కడ మనం సెక్షన్ వైజ్ ఇస్తే కనుక అంటే వీళ్ళు అఫీషియల్ ఈ డెమో మాక్ టెస్ట్లో ఇవ్వడం దాన్ని బట్టి చూస్తే ఈ అనాలిసిస్ చేస్తున్నాను, బట్ ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుందనేది నేను 99% అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డెమో అనమాట ఇది, కాబట్టి 99% ఇదే ఉండొచ్చు. సో చూద్దాం, ఫస్ట్ డే మనకు 7th రోజు ఉంది కదా ఎగ్జామ్, ఆ రోజు ఏమవుతుందో చూడాలి. ఇక్కడ ఈ 30 మినిట్స్లో మనకి 2 సెక్షన్స్ అయిపోతే రిమైనింగ్ మనకి ఒక 1 అవర్ ఉంటుంది అనమాట. ఆ 60 మినిట్స్లో మనం 30 క్వశ్చన్స్ ఏవైతే మ్యాథ్స్ ఉంటుందో ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయడం వల్ల మనకి టైం కూడా కొంచెం ఎక్కువగా తీసుకోదు అండ్ ఒక క్లారిటీ అనేది వస్తుందండి. మనకి 2 సెక్షన్స్ అయిపోయాయి, జనరల్ అవేర్నెస్ 10 మినిట్స్లో అయిపోయింది, ఆ తర్వాత రీజనింగ్ 25 మినిట్స్, కొంతమంది అయితే 20 మినిట్స్లోనే చేసేస్తారు. కొన్ని ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే జనరల్ అవేర్నెస్లో రాదనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు, అంటే చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి. కొన్ని ఏదైనా కోడింగ్ లాంటివి అట్లాంటి కోడింగ్ డీకోడింగ్ ఆ ఏరియాలలో మాత్రమే మనకి ఇష్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా మనం ఒక 20 to 25 మినిట్స్లో రీజనింగ్ చేసేస్తే రిమైనింగ్ 60 మినిట్స్ అనేది మనం మ్యాథ్స్కి పెట్టవచ్చు. కరెక్టే కదా? సో కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక ప్యాటర్న్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. మనకి రీజనింగ్ అయిపోయింది, జనరల్ అవేర్నెస్ అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ ఇప్పటి నుంచి మనం మాక్ టెస్ట్ రాసినప్పుడు కూడా ఈ సెక్షన్ వైజ్ ఉంటే కనుక తప్పకుండా మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ జనరల్ అవేర్నెస్తో స్టార్ట్ చేయాలి, దెన్ రీజనింగ్కి రావాలి, ఆ తర్వాత మ్యాథ్స్కి వెళ్ళాలంట అనమాట. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే జనరల్ అవేర్నెస్ ఫినిష్ అయిపోతుంది, రీజనింగ్ ఫినిష్ అయిపోతుంది, మ్యాథ్స్ కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని, ఈ లింక్ కూడా మీకు క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఒక 10 to 15 టైమ్స్ ఇది నిజమా కాదా అని చెక్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఆ తర్వాత చూస్తే కనుక ఇందులోనే సో ఇది మనం డైరెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ రిసిప్ట్ కూడా అదే, అంటే అప్లికేషన్ మనకి యొక్క క్యాండిడేట్ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెబ్సైట్ అయితే ఉంది, rrb.dgl. ఇక్కడ ఈ వెబ్సైట్ అంటే ఈ లింక్ రెండు చూసినా సేమ్ ఉందన్నమాట. సో నేను యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ డేట్ వచ్చేసి మంత్ అండ్ ఇయర్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ చేస్తే కనుక, లాగిన్ చేస్తే కనుక మనకి ఈజీగా ఇక్కడ లాగిన్ అయ్యి మనకి ఎక్కడ సిటీ సెంటర్ పడిందో అనేది మనకు తెలిసిపోతుంది, ఎగ్జామ్ సెంటర్. ఓకే, ఈ 2 లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ సెక్షన్ వైజ్ ఉంటే బెటర్ అనిపిస్తుందా లేదంటే కంబైన్డ్ ఉంటే బెటర్ అనిపిస్తుందా కూడా ఒకసారి అయితే కమెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.